హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అది ఎంతో కాదండి, పాస్తా. చాలామంది పాస్తాలో సాసులు వేసి చేస్తేనే టేస్ట్గా ఉంటుంది అంటారు, కానీ నేను ఈరోజు ఇలాంటి సాసులు అవసరం లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టేస్ట్ వచ్చేలాగా నేను ఈరోజు మీకు సింపుల్గా పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. చూద్దాం రండి. మీరు కూడా తప్పకుండా ఇలా బయట వెళ్ళి తినే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. అంతేకాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులో సగం వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే పాస్తా ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ని ఎక్కువగా తీసుకోవాలండి. ఇలా సాల్ట్, ఆయిల్ ఎందుకు యూస్ చేస్తారంటే పాస్తా చప్పగా ఉంటుంది కాబట్టి ఆ చప్పదనం పోయి కొంచెం టేస్ట్ రావటానికి, అంతేకాకుండా మనం హాట్ వాటర్లో వేస్తున్నాం కాబట్టి పాస్తా అనేది అతుక్కపోకుండా ఉండటానికి ఆయిల్ యూజ్ అవుతుంది. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక మనం చేసుకున్న ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయ్యాక వాటరు మరుగుతూ ఉంటుంది కదా, అలా మరుగుతున్న టైంలో పాస్తాని అందులో వేసుకొని 1కి 2 సార్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే కింద పాస్తా అడుగున అంటుకుంటుందండి. ఇలా అంటుకోకుండా ఉండటానికి మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. చూడండి, వాటర్ అంతా బాయిల్ అయ్యి దగ్గరకు వచ్చేసింది కదా, పాస్తా ఉడికిపోయిందండి. నేను ఒకసారి స్పూన్తో చెక్ చేసుకుంటున్నాను, ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పాస్తా స్టవ్ ఆఫ్ చేసి ఈ పాస్తాని పక్కకు దింపేసుకొని ఈ వాటర్ అంతా వడగట్టుకోవాలి. జల్లి లాంటివి ఉంటాయి కదా, అందులో వేసి వాటర్ అంతా వడగట్టుకొని పాస్తాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పాస్తాకి చాలా తక్కువ ఆయిల్ యూజ్ అవుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. నాకు అల్లం అవైలబుల్గా లేదు కాబట్టి వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా పాస్తా ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలతోనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఎప్పుడైనా సరే ఇలా తాలింపు పెట్టుకున్నప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి, లేకపోతే మనం వేసుకున్న ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తాలింపు గింజలు అవన్నీ మాడిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా పైనుంచి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. నేను ఎల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకున్నాను, కానీ అల్లంని వేసుకోలేదండి. నాకు పేస్ట్ అవైలబుల్గా ఉంటే ఈ పేస్ట్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే తగినంత కారంని కూడా వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఇలా పాస్తాని ప్రిపేర్ చేసేటప్పుడు మనకు చిల్లీ సాస్ కంటే చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేనైతే ఇలా కారం పొడిని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు మంచిగా సన్నగా తరిగిన టమాటాని వేసేసుకుంటున్నాను. చూడండి, నాకైతే టమాటా ముక్కలు చిన్న చిన్నగా సన్నగా తరుక్కున్నానండి. నా దగ్గర ఒక
బాక్స్ లాగా ఈ ఆనియన్ కట్ చేసేది, అంతేకాకుండా టమాటా, అంతేకాకుండా పచ్చిమిర్చి తురిమేది బాక్స్ ఉందండి. అది మీకు వీడియోలో చూపిస్తాను. ఎలాంటి కష్టం లేకుండా చేతులు కట్ చేసుకోకుండా దాన్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పాస్తాలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి తగినంత వేసుకోవాలి. టమాటా గ్రేవీ లాంటిది వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా టమాటా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒక్కసారి కలుపుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా ఉంది కదా, ఆ పాస్తాని ఇందులో వేసుకొని టమాటా ఆ మసాలా అంతా ఆ పాస్తాకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి. అలాగే ఉంచుకున్న తర్వాత ఇలా మనం పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు. వితిన్ 15 మినిట్స్లో అయిపోతుంది. ఇలా చేసుకొని ఒక్కసారి తినండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీ అయిన సింపుల్ ప్రాసెస్లో పాస్తా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఎలాంటి సాసులు వాడకుండా చాలా తక్కువ టైంలోనే రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా మీకు వీలైతే తప్పకుండా ఇంట్లోనే ఎక్కువ శాతం ఇంట్లో వండుకొని తినేలాగా మన టైంని చేంజ్ చేసుకోండి. బయటికి వెళ్ళి బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది, హెల్త్ పాడవుతుంది. అంతేకాకుండా వెయిట్ అవ్వడానికి ఛాన్స్ బాగా ఉంది. కాబట్టి ఇంట్లోనే తక్కువ ఆయిల్తో మంచి హెల్తీ ఫుడ్ని చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఇలా ఆనియన్ కొరుక్కుంటూ తింటే పాస్తా అదిరిపోతుందండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.